ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాయి. చెల్లి దయ్యం దిగులుగా మొహం పెట్టింది. ఏందే ముఖం అట్లా పెట్టినావు? ఐపీఎల్ సీజన్ వస్తుంది, మంచిగా పందాలేసుకుందామని అనుకున్నా అక్క. మరేమైందే? ఆ వైరస్ చేయంగా ఐపీఎల్ కూడా క్యాన్సిల్ అయింది. అవునా? అవ్వక్క, ఈ ఎండాకాలం నాకున్న ఎంటర్టైన్మెంట్ మొత్తం పోయింది. అస్సలు మనసు కుదుట పడతలేదు. ఏం కాదు, ఇంకేదైనా చూద్దాం. ఒక క్రికెట్ బాల్ చాలా వేగంగా వచ్చి చెల్లి దయ్యం ఆ బాల్ క్యాచ్ పట్టి, ఎవడ్రా ఈ బాల్ కొట్టింది? కొంచెం దూరంలో మనోజ్ తన స్నేహితులందరితో మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు. రే, ఆ బాల్ దేపో. తెస్తాది. సీను అక్కడి నుంచి చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు మీద 2 దయ్యాలని చూసి దయ్యం దయ్యం పరిగెడుతూ ఉన్నాడు. మనోజ్ దగ్గరకొచ్చి ఆయాసపడుతూ, రే, అక్కడ అక్కడ అక్కడేముంది? అక్కడ 2 దయ్యాలు ఉన్నాయరా. మన బాల్ పట్టుకుని పైకి కిందకి ఆడిస్తూ ఉన్నాయి. 2 దయ్యాలా? అయితే అవి ఖచ్చితంగా తిండి పిచ్చి దయ్యాలే ఉంటాయి. రే, నువ్వు ఇక్కడే ఉండు, ఆ బాల్ నేను తెస్తా. అక్కడి నుంచి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మీరేనా? మర్యాదగా బాల్ ఇచ్చేయండి. ఇస్తాం గాని మాతోనే నువ్వు క్రికెట్ మ్యాచ్ ఆడాలి. ఏమంటావు? ఏంది, దయ్యాలతోని క్రికెటా? మీకు అసలు ఆట వచ్చా? ఆడితే నీకే తెలుస్తుంది వచ్చా రాదా అని. అయినా క్రికెట్ ఆడాలంటే 11 మంది ఉండాలి. మీరు ఇద్దరే ఉన్నారు, ఎట్లా ఆడతారు? రేయ్, మేము చిటికేస్తే ఇండియన్ క్రికెట్ టీం అంతా దిగుతుంది. ఏమనుకుంటున్నావు? అబ్బా, ఏది సిటికే? ఇప్పటికిప్పుడు ఎందుకు గాని నువ్వు పోయి అయితే నీ టీం రెడీ చేసుకోపో. మనోజ్ సరే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. అతను వెళ్ళగానే ఈ 2 దయ్యాలు దయ్యాల్లో ఉన్న స్నేహితులందరినీ పిలిచి ఒక టీం రెడీ చేసుకున్నాయి. అందులో చంపా అనే దయ్యం కూడా ఉంది. మనోజ్ కూడా తన టీం రెడీ చేసుకున్నాడు. తన స్నేహితుడు మన్నుకి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. అందరూ గ్రౌండ్కి వచ్చారు. ఒకవైపు దయ్యాల టీం, మరోవైపు మనోజ్ టీం. టాస్ వేద్దాం. దయ్యాలు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ అక్క దయ్యం, చంపా ఇద్దరూ బ్యాటింగ్కి వచ్చారు. చంపా బ్యాటింగ్ వైపుంది. బౌలింగ్ మనోజ్ వేస్తున్నాడు. మన్ను ఏమో కీపింగ్ చేస్తున్నాడు. ఆ మనోజ్ బాల్ వేస్తే వికెట్లు ఇరిగిపోవాలి, ఈ చంప మూతి పగిలిపోవాలి. చంపా, ఈ బాల్తోని ఈ పని ఖతం. మనోజ్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ వేశాడు. చంపా ఆ బాల్ సిక్సర్ కొట్టింది. మనోజ్ మన్ను షాక్ అయిపోయారు. దయ్యాలన్నీ అరుస్తూ ఉన్నాయి. మనోజ్ రెండో బాల్ వేశాడు. ఈసారి 4 కొట్టింది. 2 దయ్యాలు చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాయి. 10 ఓవర్లు గడిచేసరికి దయ్యాల టీం స్కోర్ 100 రన్లు, ఒక్క వికెట్ కూడా పడలేదు. మనోజ్ ఈసారి బౌలింగ్ మన్నుకిచ్చి కీపింగ్ తాను చేస్తూ ఉన్నాడు. చంపా బ్యాటింగ్ వైపుంది. చంపా, ఈ బాల్తోనే ఈ పని ఖతం. నువ్వు ముందు బాల్ అయ్యబే. అమ్మని బెనా. మన్ను పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ వేశాడు. చంపా ఆ బాల్ని కొట్టింది. బాల్ చాలా ఎత్తు లేచింది. మనోజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాల్ని పట్టుకున్నాడు. చంపా అవుట్ అయిపోయింది.
చెల్లి దయ్యం బ్యాటింగ్కి వచ్చింది. 4లు 6లతో విరుచుకు పడుతూ ఉంది. దయ్యాలన్నీ చప్పట్లు కొడుతూ ఉన్నాయి. 20 ఓవర్లు ముగిసేసరికి దయ్యాల టీం స్కోర్ 210, 1 వికెట్. ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక మనోజ్ టీం బ్యాటింగ్కి దిగింది. చంప కీపింగ్ చేస్తూ ఉంది. అక్కదయ్యం బౌలింగ్ చేస్తూ ఉంది. సీను బాల్ని చాలా గట్టిగా కొట్టాడు. అది గాల్లోకి లేచింది. చెల్లిదయ్యం ఆ బాల్ క్యాచ్ పట్టింది. బ్యాట్స్మెన్ ఎలా కొట్టినా దయ్యాలు క్యాచ్ పట్టేస్తున్నాయి. ఒకరి వెనకాలొకరు అందరూ అవుట్ అయిపోతూ ఉన్నారు. 9 ఓవర్లు అయ్యేసరికి మనోజ్ టీం స్కోర్ 70 రన్లు, 4 వికెట్లు. డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు. మనోజ్ దయ్యాల దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పాడు. మనోజ్ మాటలు విని ఆ దయ్యాలు భయపడిపోతూ ఉన్నాయి. మనోజ్ మన్ను ఇద్దరూ బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. అక్కదయ్యం బౌలింగ్ వేస్తూ ఉంది. మనోజ్ మన్ను ఇద్దరూ బౌలర్ల మీద విరుచుకు పడుతూ ఉన్నారు. చేతిలోకి వచ్చిన బాల్స్ని కూడా దయ్యాలు బౌండరీ అవతల పడేస్తున్నాయి. అది చూసి తిండిపిచ్చి దయ్యాలు షాక్ అయిపోయాయి. ఇద్దరూ 6లు 4లతో విరుచుకు పడుతున్నారు. 19 ఓవర్లోనే టార్గెట్ ఫినిష్ చేసి గెలిచిపోయారు. తిండిపిచ్చి దయ్యాలు కోపంతో దయ్యాల దగ్గరికి వచ్చి, ఏంటో మీరు చేసిన పని? ఏం చేయమంటావు? మనోజ్ గాడు మస్తాన్ గారిని తీసుకొచ్చి కూసోపెట్టిండాడా. చెప్పినట్టు చేయకపోతే మిమ్మల్ని బంధిస్తా అని బెదిరించిండు. అందుకే చేసినాం. మనోజ్ టీం అంతా గెలిచిన ఆనందంలో డాన్సులు చేస్తూ ఉన్నారు. దయ్యాలు మాత్రం కోపంగా చూస్తూ ఉండిపోయాయి. మనోజ్ చేతిలో మరోసారి మోసపోయిన 2 దయ్యాలు చెట్టు మీద సైలెంట్గా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాయి. చెల్లె, మన పరిస్థితి ఇక ఇంతేనా చెల్లె? పెద్దదానివి, నువ్వే చెప్పాలి. ఏమో పో. ఆ చెట్టుకి కొంచెం దూరంలో సోను అనే అతను కొత్తగా జిలేబీ షాప్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఆ షాప్ చుట్టూ జనాలుండడం చూసి, ఈమె చెల్లగాడేమో, జనాలు బాగా గుమ్ముగూడిర్రు. ఏమై ఉండొచ్చు? ఏమో అక్క, నాకు కూడా తెలియదు. చూసొద్దామా? పో. ఇద్దరూ జిలేబీ షాప్ దగ్గరకు వచ్చారు. ఆ షాప్లోని జిలేబీలు చూడగానే ఇద్దరి నోరు ఊరిపోయింది. చెల్లి, జిలేబీలే అవ్వక్క, తిని ఎన్నాళ్ళయిందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా లేట్ ఎందుకే? పదా, ఓ పట్టు పడదాం. సోను జిలేబీలు ఆ ప్లేట్లో వేసి పక్కకి తిరిగి మళ్ళీ చూసేలోపు ప్లేట్లో ఉన్న జిలేబీలన్నీ మాయమయ్యాయి. జిలాబీలేవి వేసిందా వేయలేదా? వేయలేదు కావచ్చు. మళ్ళీ కొన్ని జిలేబీలు చేసి ప్లేట్లో వేశాడు. అవి చూస్తూ ఉండగానే గాల్లోకి లేచి మాయమైపోతున్నాయి. ఆ జిలేబీలు అలా గాల్లోకి లేస్తూ ఉంటే సోను నోరు తెరిచి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే అన్ని జిలేబీలు మాయమయ్యాయి. దయ్యం దయ్యం దయ్యం! సోను పరిగెత్తుకుంటూ వెళ్ళి మనోజ్ని గుద్దాడు. ఎవరయ్యా నువ్వు? ఏమైంది? అది అది అక్కడ దయ్యాలున్నాయి. జరిగిందంతా చెప్పాడు. అవేంటో నాకు తెలుసు. నీకు వాటి బిడద పోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. మర్నాడు ఉదయమే షాప్ పెట్టాడు. అది చూసి 2 దయ్యాలు, చెల్లె,
ఈడు భయపడి పారిపోతాడనుకున్నా, కానీ మళ్ళీ దుకాణం పెట్టిండు. ఏడికి పోయినా మనం ఇడిసిపెట్టమని వానికి తెలిసినట్టుందక్క. అంతే అయ్యుంటది. ఏం చేద్దాం, పోదామా? జరసేపు ఆగక్క. వాడు ఆ గిన్నె నిండా జిలేబీలు చేసినాక అన్నీ ఒకటేసారి నోట్లో వేసుకుందాం. సోను గిన్నె నిండా జిలేబీలు చేశాడు. 2 దయ్యాలు ఆ జిలేబీలని ఒకేసారి నోట్లో పెట్టుకున్నాయి. మళ్ళీ ఇంకో జిలేబీ తినడానికి చూశాయి, కానీ వాళ్ళ నోరు తెరుచుకోలేదు. 2 దయ్యాలు ఆశ్చర్యపోయాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకుని సైగలు చేసుకుంటూ ఉన్నాయి. కొంచెం దూరం నుంచి మనోజ్ రావడం కనిపించింది. 2 దయ్యాలు కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నాయి. చెల్లె, వీడు ఫెవికాల్తోని జిలేబీలు చేసినట్టున్నాడే. అవ్వక్క, చూస్తుంటే ఈ ప్లాన్ అంతా అగో మనోజ్ గాడిదే ఉన్నట్టుంది. ఆ చెల్లె, వీడు శని లెక్క తగిలిండు మనకి. వీని సంగతి చూడాలక్క మనం. వీడి సంగతి తర్వాత చెప్దాం పదా. మనోజ్ చేతిలో మరోసారి దెబ్బతిన్న 2 దయ్యాలు చెట్టు మీద కూర్చొని ఉండగా, ఆ చెట్టు కిందగా వరుణ్ తేజ్ అనే అతను బుల్లెట్ బండి వేసుకుని రావడం కనిపించింది. అతన్ని చూసిన అక్కదయ్యం, చెల్లె, ఈడవడే ఊరికి కొత్త లెక్కున్నాడు. ఎవడక్కా? వరుణ్ వైపు చూసింది. వరుణ్ణి చూడ్డంతోనే చెల్లిదయ్యం కళ్ళు మెరిసిపోతున్నాయి. గుండె లబ్ డబ్ అని స్పీడ్గా కొట్టుకుంటోంది. ఆహా, ఎంత మంచిగుండు పోరుడు. ఈడు నా మొగుడైతే ఎంత మంచిగుంటుంది. ఏందే మింగుతావా ఏంది? వాణ్ణి అట్లా చూస్తున్నావు? అక్క, నాకు వాడు మస్తు నచ్చిండే. వాడు నాకు కావాలే. సరే పదా, వాడి డీటెయిల్స్ కనుక్కుందాం. వరుణ్ బండికి అడ్డుగా వచ్చాయి. దయ్యం, దయ్యం, నన్నేం చెయ్యొద్దు. ఏయ్ నోర్మోయ్, అంత భయమేందిరా? మేము నిన్ను ఏం చేయంతి. అక్క, ఆయన్నేమనకే. అబ్బా, ప్రేమ పొంగిపోతోంది. సరేది, ఇగో వారి మా చెల్లె నిన్ను మస్తు ఇష్టపడుతుంది. అక్క, నువ్వు ఆగు. ఎవరిలో వాళ్ళే చెప్పుకోవాలి. నేను చెప్పుకుంటా. నువ్వు నాకు మస్తు నచ్చినావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. ఏ, నేను ఎట్లా కనబడుతున్నా మీకు? దయ్యాల్ని పెళ్లి చేసుకునేటోళ్ళు లెక్క కనబడుతున్నానా? కొండే అక్క, పోతుండే, నాకు ఆడు కావాలే. ఏడవకు, ఏదైనా ప్లాన్ వేద్దాంలే. గా మనోజ్ ఖాన్ దగ్గర పోయి సాయం చేయమని అడుగుదాం. వాడు మనకి ఎంత చెడు చేసినా సాయం అడిగితే కాదండు. సరే అక్క. ఇద్దరూ కలిసి మనోజ్ దగ్గరికి వచ్చాయి. మీరేంటి ఇలా వచ్చారు? మాకు సాయం కావాలి. సాయమా? దయ్యాలు, నేనేం సాయం చేయగలను? నువ్వే చేయగలవు. ఈ ఒక్క సాయం చేయి. సరే, ముచ్చటేంటో చెప్పండి. మా చెల్లె ఓ పోరొడిని చూసి మనసు పడ్డది. జరిగిందంతా చెప్పింది. అంతా విన్న మనోజ్, ఇప్పుడు మీ చెల్లిని వాడిని కలపాలి, అంతేనా? అంతే. నువ్వేం చేయమంటే అది చేస్తా. సరే అయితే నువ్వు పని చేయి. 2 దయ్యాలు సరే అని అక్కడి నుంచి ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి చాలా అందంగా తయారయ్యారు. తర్వాత వరుణ్ పార్క్లో ఉన్నాడని తెలిసి చెల్లిదయ్యం పార్క్కి వచ్చింది. వరుణ్
ఫోన్లో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాడు. చెల్లిదయ్యం అతనికి ఎదురుగా నడుస్తూ వచ్చి అతన్ని గుద్ది కింద పడిపోబోయింది. వరుణ్ పట్టుకుని ఇద్దరూ అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. పెళ్ళైందా? లేదు, మీలాంటి అందగాడి కోసం చూస్తున్నా. మరి మీకు? నేను కూడా నీలాంటి అందమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నా. అవునా? అవును. రేపు మా ఇంటికి లంచ్కి వస్తారా? మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తా. ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు మా అమ్మాయికి బాగా నచ్చావు. వాడి ఇష్టాన్ని మేమెప్పుడూ కాదనం. మా చెల్లికి కూడా మీ అబ్బాయి నచ్చాడు. అయితే ఇంకే, పెళ్లికి ఏర్పాట్లు చేస్తా. వరుణ్ చేయించిన స్పెషల్ ఐటమ్స్ అన్నీ పని మనిషి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఆ స్పెషల్ ఐటమ్స్ వాసన రెండు దయ్యాల ముక్కును తాకింది. అంతే, వాళ్ళెందుకొచ్చారో ఆ విషయాన్ని మర్చిపోయి రాకెట్ స్పీడ్లో ఎగిరి ఆ ఫుడ్ అంతా తింటున్నాయి. వాళ్ళు వెళ్ళిన స్పీడ్కి వాళ్ళ మేకప్ అంతా పోయి మళ్ళీ దయ్యాలుగా మారిపోయారు. ఫుడ్ అంతా తిన్నాక వరుణ్ వైపు చూసి రెండు దయ్యాలు ఆశ్చర్యపోయాయి. దొరికిపోయినమే. అక్క, ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.